श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి
Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 6వ అధ్యాయం రామ జనన ఉత్సవాది కథనం. పరమార్థాన్ని ప్రాప్తింపజేసుకోవాలనుకునేవారు కానీ లేదా సంసారంలోని సకల సుఖ సంపదలను సంప్రాప్తింపదలుచుకున్నవారు కానీ ఎవరైనా సరే సద్గురువు అనే నావికుడి లేదా తెడ్డు వేసేవాడి నావలో కూర్చున్నప్పుడు ఆయనే ఆవలి తీరానికి తీసుకెళ్లి దింపుతారు.
సద్గురువు అన్న శబ్దంతో మనసులో ఆ భావన మేల్కొనగానే శ్రీ సాయిబాబానే మొదట గుర్తొస్తారు. ఆయన ప్రత్యక్షంగా మన ఎదుటికొచ్చి నిలబడతారు. తమ చేతిని మన తలపై ఉంచుతారు. దునిలోని విభూతితో పాటు ఆశీర్వాదపూర్వకంగా ఆ చేతిని శిరస్సు మీద పెట్టగానే అంతఃకరణ స్వానందంతో ఎగసిపడుతుంది. కళ్ళ నుంచి ఉబికిన ప్రేమ కనురెప్పలు దాటి వరదలై ప్రవహిస్తుంది. గురు హస్తస్పర్శలోని కుశలత ఎంత అద్భుతమంటే ప్రళయాగ్నిలో కూడా దగ్ధం కాని సూక్ష్మ దేహాన్ని ఆ హస్తస్పర్శ దహించి భస్మం చేస్తుంది. దేవుడి గురించిన కథలను పొరపాటున విన్నా శిరోవేదన వచ్చినట్లు బాధపడేవారు లేదా నోటి నుంచి వ్యర్థ ప్రేలాపనలు చేసేవారికి కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. బాబా తమ కమల సుమదళం లాంటి చేతిని తల మీద పెట్టడంతోనే అనేక జన్మల నుంచి సంతరించుకున్న అంటే ఫలమివ్వటానికి యోగ్యంగా తయారైన పాపాలు ప్రక్షాళనం అయిపోయి సాయి యొక్క ప్రేమిక భక్తులు పవిత్రులవుతారు. అనురాగ అరవిందాలు వెదజల్లుతూ సౌందర్యంతో తొణికిసలాడే అందమైన బాబా రూపాన్ని చూసి కంఠం పూడుకుపోతుంది. కళ్ళ నుంచి ఆనందాశ్రువులు వెల్లువలై ప్రవహిస్తాయి. హృదయంలో అష్ట సాత్విక భావాలు ప్రకటమవుతాయి. నేను అదే అయి ఉన్నాను అనే వృత్తి మేల్కొంటుంది. స్వానందం ప్రకటం కాబడుతుంది. నేను నువ్వు అన్న భావం ఎక్కడికక్కడ కరిగిపోతుంది. ఐక్యతతో అద్వైత భావం గొప్పగా కనిపిస్తుంది. పారాయణ చేస్తున్నా, పురాణాలు చదువుతున్నా అడుగడుగునా సద్గురువే స్మృతి పదంలోకి వస్తారు. రాముడు లేక కృష్ణుడి రూపాలతో సాయిబాబాయే నటిస్తారు. తమ చరిత్రను తాము వినిపిస్తారు. ఏకనాథ భాగవతం వినడానికి కూర్చుంటే నకసిక పర్యంతము శ్రీకృష్ణునిలా అయి సాయియే భక్తుల హితాన్ని సాధించడం కోసం ఉద్ధవ గీతను గానం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఉబుసుబోక పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే అక్కడ కూడా యోగ్యమైన అనుభవాన్ని ఇవ్వటం కోసం హఠాత్తుగా శ్రీ సాయినాథుని కథలే గుర్తొస్తాయి. కాగితం తీసుకుని వ్రాద్దామంటే అక్షరంతో అక్షరాన్ని జోడించి పదాలను కూర్చడం కుదరదు. అయితే ఆయనే తమ సామర్థ్యంతో వ్రాయించినప్పుడు మనం వ్రాయలేనంతగా, అంటే మన శక్తికి మించి ఆయన వ్రాయిస్తారు. అహంభావం తలెత్తబోయినప్పుడల్లా సాయిబాబా తమ చేత్తో దాన్ని చక్కగా అణిచివేస్తారు. శక్తిపాతం చేసి శిష్యుని కృతార్థుని చేస్తారు. కాయ వాచ మనస శ్రీ సాయినాథునికి సాష్టాంగం చేస్తే ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలు తమంత తామే వచ్చి ఒళ్ళో వాల్తాయి. కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అనే 4 మార్గాలతోనూ ఈశ్వరుడు ప్రాప్తిస్తాడు. ఈ 4 మార్గాలు వేర్వేరుగా 4 వైపుల నుంచి బయలుదేరినప్పటికీ అవన్నీ మనలను మన స్వస్థలానికి చేరుస్తాయి. భక్తి తుమ్మవనపు దారి, ఎత్తుపల్లాలతో ఎంతో భయంకరంగా ఉంటుంది. అది ఒక్క అడుగు మాత్రమే వేయగలిగినంత ఇరుకు, అంటే అది ఒక్క అడుగుకు సరిపోయేంత సూటి దారి. అయినా అది మనలను హరి దగ్గరకు తీసుకుపోతుంది. ముళ్ళను తప్పించుకుంటూ అడుగులు వేయాలి. అదే సులభమైన ఉపాయం. అలా చేస్తే మన ధ్యేయం సురక్షితంగా పట్టుబడుతుందని గురుజనని స్పష్టంగా చెప్పింది. మనసనే తోటలో భక్తి అనే నీటిని చల్లితే వైరాగ్యం మొలకెత్తుతుంది. జ్ఞానమనే పూలు విరగబడిపోస్తాయి. కైవల్యమనే ఫలం లభిస్తుంది. చిత్సుఖం అంటే జ్ఞానమయం విప్పారుతుంది. జనన మరణాలు నిశ్చయంగా తప్పిపోతాయి. ఆయనే సత్య, జ్ఞాన, ఆనందయుక్తమైన 3 స్వరూపాలుగా ఉండే పరమాత్ముడు, స్వయం సిద్ధుడు. ఏదో ఒక కారణాన్ని నిమిత్తంగా పెట్టుకుని ఆయన తమ భక్తులకు శిక్షణ ఇవ్వటానికి పూర్ణత్వంతో జాగృతమై ప్రకటమైనాడు. ఆయన త్రిగుణాలతో వ్యక్తమైనట్లుగానే మాయ కూడా క్రియాప్రయుక్తమై సత్వరజస్తమో గుణాలను నడిపిస్తుంది. తన గుణాలను చక్కటి పద్ధతిలో ప్రకటన చేస్తుంది. మట్టితో తయారైన విశిష్ట రూపానికి కుండ అనేదే నిజమైన పేరు. అయితే కుండ పగిలిపోతే నామ రూపాలు, వికారాలు అన్నీ దూరంగా పారిపోతాయి. ఈ జగత్తంతా మాయ నుంచి ఉత్పన్నమైంది. పరస్పరం వాటికి కార్యకారణ సంబంధం ఉంది. నిజం చెప్పాలంటే మాయే ప్రత్యక్షంగా సాకారమై జగద్రూపంతో ఉద్భవించింది. జగత్తుకు ముందు మాయ ఆకారం లేదు. పరమాత్మ స్వరూపంలో అది లీనమై ఉంటుంది.
పరమ అవ్యక్తంలో కలిసిపోయి ఉంటుంది. వ్యక్తమైనా అది పరమాత్మ రూపమే, అవ్యక్తంగా ఉన్నా అది పరమాత్మ రూపమే. మొత్తానికి పరమాత్మ రూపమే అయి ఉన్న ఈ మాయ పరమాత్మ రూపం నుంచి అసలు భిన్నంగా ఉండదు. మాయ తమోగుణం నుంచి జడ పదార్థాలను సృష్టిస్తుంది. ఈ మొదటి క్రియ పూర్తయింది. అప్పుడు మాయ పరమాత్మ యొక్క చిద్గుణంతో కలిసి రజోగుణం నుండి రెండు గుణాల స్వాభావిక ధర్మాల మధ్య చైతన్యం అనే నిధిని తెరుచుకునేలా చేస్తుంది. అనేక రకాల చర ప్రాణులు ఉత్పన్నమవుతాయి. తరువాత మాయ యొక్క సత్వగుణంతో బుద్ధి తత్వం ఉత్పన్నమవుతుంది. అందులో పరమాత్మ యొక్క ఆనంద గుణం మిళితమైనప్పుడు బుద్ధిమంతులైన మానవ జీవులు ఉత్పన్నమై ఆట సంపూర్ణతను సంతరించుకుంటుంది. ఈ ప్రకారంగా మాయ మహావికారి. అయితే ఎప్పటి వరకు అది రూపాంతరం అనే బాధను స్వీకరించదో, పైన చెప్పుకున్నట్లు పదార్థాలను ఉత్పన్నం చేయదో, అప్పటి వరకు అది త్రిగుణాలతో అవ్యక్తంగా ఉంటుంది. గుణాలను అనుసరించడం అనే అలాంటి క్రియను చేయకుండా మాయ అవ్యక్తం కాదు. అది క్రియారహిత ధోరణితో ఉన్నంత వరకు అది అవ్యక్తంగా ఉండగలుగుతుంది. అది తెలుసుకోవాలి. మొత్తానికి మాయ ఈశ్వరుడి కార్యం. సర్వం కల్విదం బ్రహ్మ అంటే కనిపించేదంతా బ్రహ్మే అనే తత్వం మూడింటి అంటే బ్రహ్మ అంటే పరమాత్మ, మాయా, జగత్తు యొక్క ఐక్యత అయి ఉంది. అలాంటి ఐక్యత యొక్క అనుభవాన్ని నిశ్చయంగా ప్రాప్తింపజేసుకోవాలి అని మనసులో గొప్ప కోరిక ఉన్నవారు వేద శాస్త్రాలను అభ్యసించాలి. ఈ వేద శాస్త్రాలు శృతి స్మృతులు సారాసార విచారం చేయగల శక్తిని, గురువు, వేదాంతము అనే మాటల అనుభవాన్ని, పరమానందాన్ని ఇస్తాయి. माझ्या భక్తాంచే థామి అన్న వస్త్రాంచ నాహి కమి. నా భక్తులలో అన్న వస్త్రాలకు లోటుండదు అని శ్రీ సాయి అభయం ఇవ్వటం ఆయన భక్తులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అనన్యంగా నన్ను భజించేవారి, నిత్యము మనసారా నన్ను సేవించేవారి యోగక్షేమాలు నేనే చూస్తాను. ఇది నా వ్రతం అనేది భగవద్గీత వచనం. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ భగవద్గీత వచనాన్ని ప్రమాణంగా తీసుకోమని శ్రీ సాయి చెప్పేవారు. భక్తులకు అన్న వస్త్రాల కొరత ఉండదు. వాటి కోసం వ్యర్థంగా ప్రాణాన్ని వెచ్చించకండి. లౌకికంలో మానవమానాల లోభాన్ని వదిలేయండి. దేవుడి ద్వారం దగ్గర గౌరవాన్ని పొందండి. దైవం ముందు చేయి చాపండి. దైవ ప్రసాదాన్ని పొందండి. లోకులు ప్రశంసాపూర్వకంగా తలలోపగానే దాంతోనే తనను తాను మరచిపోవాలా? ఆరాధ్య దైవం లేదా గురువు యొక్క అంతఃకరణ ద్రవించి కరిగిపోయి ఆయన దేహం స్వేదంతో తడిసి ముద్దయిపోవాలి. అదే ధ్యేయం కావాలి. ఆ ధ్యేయమే మధురమనిపించాలి. ఇంద్రియాలన్నిటికీ భక్తితో పిచ్చి పట్టాలి. ఇంద్రియాల క్షుబ్ధ వృత్తికి భక్తి అనే చిగురులు తొడగాలి. అప్పుడు ఎంత చమత్కారం జరుగుతుంది! సదా సర్వదా అలాంటి భజనే జరుగుగాక. ఇతరాలేవి కూడా ఇష్టమనిపించకుండుగాక. మనసు నా నామస్మరణలో లీనమగుగాక. మిగతా అన్ని విషయాలను మరిచిపోగాక. అంటే దేహ గేహ విత్తాల గురించిన గుర్తు మిగలకుండుగాక. చిత్తం పరమానందంతో చేతులు కలుపుగాక. మనసు నిశ్చయంగా తటస్థమై పరమశాంతికి పుట్టిల్లై తృప్తిని గెలుచుకోగాక. సత్సంగం చేసినట్టు గుర్తేమిటంటే వృత్తికి సంతృప్తి కలగాలి. అనేక చోట్ల పరిభ్రమిస్తున్న మనసుని లీనమైందని ఎలా అనగలం? కనుక శ్రోతలు లక్ష్యం పెట్టి శ్రద్ధతో తరువాతి వర్ణనను వినాలి. ఈ సాయి చరిత్రను వినటంలో ప్రవృత్తి భక్తి వైపు మొగ్గుతుంది. కథ వినటం వల్ల ఆనందం లభిస్తుంది. చంచలమైన మనసుకు విశ్రాంతి లభిస్తుంది. అశాంతి అంతర్ధానమైపోతుంది. అత్యంతిక సుఖం ఆప్యాయంగా ఆలింగనమిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఇప్పుడు గతంలో మసీదు జీర్ణోద్ధరణ అనుసంధానంతో రామజనన కథా సంకీర్తన విషయం గురించిన వర్ణనను
ముందుకు నడిపిద్దాం. గోపాలగుండు అనే ఓ భక్తుడుండేవాడు. అతనికి బాబా అంటే చాలా భక్తి. అతను నిరంతరం బాబా నామస్మరణలో కాలం గడిపేవాడు. అతనికి పిల్లలు లేరు. తర్వాత సాయిబాబా అనుగ్రహంతో అతనికి పుత్రరత్నం కలిగాడు. అతని మనసుకెంతో ఆనందం కలిగింది. ఒకసారి గోపాలగుండు మనసులో షిరిడీ గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక జాతర లేదా ఉరుసు జరిపితే బాగుండునని, అలా చేస్తే అందరికీ ఆనందం కలుగుతుంది కదా అని అనిపించింది. తాత్యా కోతే పాటిల్, రామచంద్ర దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే మొదలైన ముఖ్య భక్తులందరికీ ఈ ఆలోచన ఎంతో నచ్చింది. వాళ్ళు దాని గురించిన ఏర్పాట్లు చేయసాగారు. అయితే ఆ వార్షిక ఉత్సవం చేయటానికి ఒక నియమ నిబంధన ఉంది. దానికోసం జిల్లా అధికారి అనుమతి తీసుకోవటం అవసరం. అందుకు ప్రయత్నం చేయబోతే గ్రామంలోని ఓ కులకర్ణి కుత్సితత్వంతో వ్యతిరేకించడంతో పనిలో అవరోధం ఏర్పడింది. అలా వ్యతిరేకించినందుకు ఫలితంగా కులకర్ణికి ఏం జరిగిందో చూడండి. షిరిడీలో జాతర జరపరాదని జిల్లా అధికారి ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ఈ ఉత్సవం షిరిడీలో జరగాలని బాబా మనసులోని సంకల్పం. అందుకోసం పూర్తిగా ఆశీర్వాదపూర్వకంగా ఆయన ఆజ్ఞ కూడా అయింది. దానికి తోడు గ్రామస్తులు కూడా ఆ పని పూర్తవటానికి చాలా తీవ్రంగా ప్రయత్నించారు. అధికారులు తమ ఆజ్ఞను వెనక్కి తీసుకుని అందరి అభిమతాన్ని నెరవేర్చారు. అప్పుడు బాబా సమ్మతితో రామనవమి రోజున జాతర ఏర్పాటు చేశారు. తాత్యా కోతే దానికి కావలసిన ఏర్పాట్లు చూశాడు. జాతరకు విపరీతంగా జనం రాసాగారు. ఆ శ్రీరామనవమి రోజునే భజన పూజల సమారంభంతో తాళాలు బాజా భజంత్రీలతో జాతరకు అన్ని వైపుల నుంచి అపారంగా జనులు రావటం మొదలెట్టారు. ప్రతి సంవత్సరము మిలమిల మెరిసే 2 వినూత్న పతాకాలను ఎంతో సమారంభంగా ఊరేగింపుతో మసీదు శిఖరానికి అమర్చేవారు. చివరికి అక్కడే దాన్ని పాతేవారు. అందులో ఒకటి నిమోన్కర్ది, రెండవది దాము అన్నది. అలా 2 పతాకాలు అట్టహాసంగా ఊరేగింపుతో వచ్చేవి. మసీదు శిఖరం పైన ముచ్చటగా అవి రెపరెపలాడేవి. తరువాత ఆ ఉరుసు నుంచి రామనవమి ఉత్సవం ఎలా ఆవిర్భవించిందో ఆ అద్భుతమైన కథ కమామిషు వినండి. ఆ రామనవమి ఉత్సవం అంటే ఆత్మానందాన్నివ్వగల షిరిడీ గ్రామం యొక్క మాన సన్మానమే. శక సంవత్సరం 1833 క్రీస్తు శకం 1911లో రామనవమి మొదటిసారిగా జరిగింది. అది ఉరుసు నుంచి ఉద్భవించింది. అప్పటి నుంచి అది నిరాఘాటంగా అలా సాగిపోతూనే ఉంది. ప్రఖ్యాతి చెందిన క్రీస్తు శేషులు కృష్ణ జోగేశ్వర్ భీష్మ హృదయం నుంచి ఆ భావన ఉద్భవించింది. రామ జన్మోత్సవాన్ని మొదలు పెట్టాలి, అది అందరికీ హితకరం అవుతుందన్న ఈ ఆలోచన ఇతనికే వచ్చింది. అప్పటి వరకు కేవలం ఉరుసు ఉత్సవమే గొప్పగా జరుగుతూ ఉండేది. దాని నుంచే పవిత్రమైన ఈ రామనవమి ఉత్సవం ఆ సంవత్సరం ఉదయించింది. ఓసారి వాడాలో భీష్మ ప్రశాంత చిత్తంతో కూర్చొని ఉన్నప్పుడు కాకా మహాజని పూజా సామగ్రితో మసీదుకి వెళ్లేందుకు సిద్ధమైనాడు. మనసులో ఓ పక్క సాయి దర్శనం చేసుకోవాలనే కోరిక, దాంతోపాటు ఉరుసు ఉత్సవం మీద సరదాతో కాక ఆ ఉత్సవం కోసం ఓ రోజు ముందే షిరిడీకి వచ్చేశాడు. మంచి సమయం చూసుకొని భీష్మ కాకాని, నా మనసుకి ఓ మంచి ఆలోచన వచ్చింది, నాతో సహకరిస్తావా? ఇక్కడ ప్రతి సంవత్సరం ఉరుసు జరుగుతుంది కదా, రామనవమి కూడా అదే రోజు వస్తుంది. రామ జన్మోత్సవం జరుపుకోవడానికి ఈ అవకాశం అనాయాసంగా వచ్చినట్లే కదూ. కాకా మహాజనికి ఈ ఆలోచన నచ్చింది. బాబా అనుమతి తీసుకో, ఆయన అనుమతి మీదే అన్నీ ఆధారపడి ఉన్నాయి. పని జరగడానికి ఇక ఆలస్యమేమీ ఉండదు అన్నాడు అతను. అయితే మరి ఉత్సవానికి హరికథ అవసరం కదా అన్న ప్రశ్న తలెత్తింది. ఆ పల్లెటూరులో హరిదాసు ఎక్కడా దొరకలేదు. ఆ అవాంతరం అడ్డొచ్చింది. భీష్మ సంకీర్తన నేను చేస్తాను, నువ్వు హార్మోనియం మీద స్వరం వాయించు. రాధాకృష్ణబాయి శొంఠి పొడి ప్రసాదం తయారు చేస్తుంది. పదండి బాబా దగ్గరకు పోదాం. శుభకార్యం విషయంలో ఆలస్యం చేస్తే ఏదో ఒక అవాంతరం ఎదురొస్తుంది. శుభకార్యానికి శీఘ్రతను మేళనిస్తే
మేళవిస్తే పని దానంతటా అదే అయిపోతుంది. పద, మనం ఇప్పుడు హరికథ సంకీర్తన చేయడానికి అనుమతి తీసుకునేందుకు వెళ్దాం అనుకొని వాళ్ళిద్దరూ వెంటనే మసీదుకు వచ్చేశారు. కాకా పూజ ప్రారంభించగానే బాబానే ఇలా అడిగారు. వాడాలో ఏం జరుగుతుంది? కానీ కాకాకి ఆ ప్రశ్న అర్థం కాలేదు. అప్పుడు వెంటనే బాబా అదే ప్రశ్నను మరో రకంగా భీష్మను అడిగారు. ఏమిటి, ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు? అప్పుడు కాకాకి గుర్తొచ్చింది. అతను తన మనసులోని ఆలోచనను చెప్పాడు. బాబా మనసుకి ఆ ఆలోచన నచ్చింది. ఉత్సవం చేయాలని నిశ్చయం అయ్యింది. మర్నాడు ఉదయాన్నే బాబా లెండికి వెళ్ళడం చూసి సభా మండపంలో ఉయ్యేల కట్టి సంకీర్తన ఏర్పాట్లు మొదలుపెట్టారు. తరువాత సరిగ్గా సమయానికి శ్రోతలు కూడా వచ్చేశారు. బాబా కూడా లెండి నుంచి వచ్చేశారు. కాక హార్మోనియం ముందుకు వచ్చి కూర్చున్నాడు. ఇంతలో బాబా అతన్ని పిలిచాడు. బాబా మిమ్మల్ని పిలుస్తున్నారు అన్న మాటలు వినగానే కాక గుండె గుబేల్మంది. ఏమై ఉంటుంది? ఏం జరిగిందో తెలియటం లేదు. కీర్తన రసాబసా కాదు కదా? బాబా పిలుపు విన్న కాకాకి పై ప్రాణాలు పైనే పోయాయి. బాబాకి కోపం ఎందుకు వచ్చింది? సంకీర్తన అసలు నిరాఘాటకంగా సాగుతుందా? కాకా తడబడుతూ మొరాయించే అడుగుల్ని ముందుకి వేస్తూ వెనక్కి తిరిగి చూస్తూ భయంగా మసీదు మెట్లు ఎక్కసాగాడు. అడుగులు భారంగా పడుతున్నాయి. కాక బాగా చింతాగ్రస్తుడైపోయాడు. బాబా అతన్నిలా అడిగాడు. ఆ ఉయ్యేలెందుకు కట్టారిక్కడ? కాక జరిగిన కథ, ఉత్సవం చేయాలన్న ఆలోచన వివరంగా చెప్పాడు. అది విని బాబా ఆనందించారు. తరువాత బాబా అక్కడే సమీపంలో ఉన్న నింబారు నుంచి ఓ అందమైన పూలదండ తీసి కాకా మెడలో వేశారు. మరొకటి భీష్మ కోసం కూడా ఇచ్చారు. ఉయ్యేల గురించి బాబా ప్రశ్నించినప్పుడు అందరిలో గొప్ప చింత ఉత్పన్నమయ్యింది. అయితే ఆ దండ అతని మెడలో పడగానే అందరి చింత ఆనవాలు లేకుండా పారిపోయింది. అసలే భీష్మ బహుశ్రుతుడు, వివిధ కథా పారంగతుడు కాబట్టి హరికథా సంకీర్తన రసభరితంగా అయ్యింది. శ్రోతల ఆనందం పొంగి నింగి అంచులు దాటింది. బాబా ముఖంలో కూడా ప్రసన్నత చిందులేసింది. అనుమతి ఎలా ఇచ్చారో అదేవిధంగా హరికథా సంకీర్తన భజనలతో ఉత్సవాన్ని కూడా అలాగే పూర్తి చేయించారు. రామ జనన సమయంలో బాబా కళ్ళల్లో ఎలా పడిందో గాని గులాలు పడింది. కౌసల్య మందిరంలో శ్రీరాముడు ప్రకటమవడానికి బదులు బాబా నరసింహ రూపంతో ప్రకటమైనారు. గులాలు అనేది కేవలం ఒక మిష. రామ జననానికి ఆయన ఆవేశపూరితులు అయిపోయారు. ఇప్పుడు అహం అనే రావణుడు నశిస్తాడు. దుర్వాది అనే రాక్షసుడు చనిపోతాడు. బాబాకి విపరీతంగా కోపం వచ్చింది. ఇక చెప్పేదేముంది? ప్రత్యక్షంగా నరసింహ రూపమే. తిట్లు, శాపనార్థాలు మొదలయ్యాయి. అవి కుండపోతగా వర్షించాయి. రాధాకృష్ణబాయి ఉయ్యేల ముక్కలైపోతుందేమోనని మనసులో కంగారు పడింది. ఆమెకి దాన్నెలా రక్షించాలా అనే చింత పట్టుకుంది. ఇప్పండి, వెంటనే ఇప్పేసేయండి అని ఆమె వెనుక నుంచి అదే పనిగా కేకలు పెట్టడం వల్ల కాక ఆ ఉయ్యలను విప్పడానికి ముందుకు జరిగాడు. బాబాకి పట్టరానంత కోపం వచ్చి కాకా మీదకు పరిగెత్తి వెళ్ళారు. అప్పుడు ఉయ్యల విప్పే పని అలాగే ఉండిపోయింది. బాబా కూడా శాంతించారు. తరువాత మధ్యాహ్నం వేళ దాన్ని విప్పేందుకు అనుమతి అడిగినప్పుడు బాబా ఆశ్చర్యంతో ఇలా అన్నారు. అప్పుడే ఉయ్యలను ఎలా విప్పుతారు? ఇంకా దాని అవసరం ఉంది కదా. ఆ అవసరం కూడా ఎలాంటిది? సాయిబాబా మాటలు పొరపాటునో లేక ఉబుసుపోకో అన్నవి కావు. ఆలోచించిన మీదట గుర్తొచ్చింది. ఉత్సవం ఇంకా పూర్తి కాలేదు. అప్పటి వరకు ఉత్సవం అయ్యింది. అయితే తరువాతి రోజు గోకులాష్టమి, అలాగే శ్రీకృష్ణునికి చెందిన వేరే ఉత్సవాల చివర భోజనము, ఆటలు ఇత్యాది సంబరాలు చేయడం. అనంతం వరకు ఉత్సవం యథావిధిగా పూర్తయినట్లు కాదు. ఆ ప్రకారంగా మర్నాడు గోపాలకాల సంకీర్తన అయ్యాక ఉయ్యాలు ఇవ్వడానికి బాబా అనుమతి ఇచ్చారు. మరుసటి సంవత్సరం భీష్మ లేడు. కీర్తన కోసం బాలాబువ సతార్కర్ని రప్పించవలసి ఉంది. అయితే అతను కవాటే
కవాటేలో రామనవమి ఉత్సవానికి ప్రతి సంవత్సరం వెళ్ళాలని నియమించబడి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళాడు. అందుకని కాకా మహాజని అర్వచి అర్వచీనాతుక అని ప్రసిద్ధి చెందిన భక్తి భావం గల బాలాబువ్వ అనే మరొక వ్యక్తిని తీసుకొచ్చాడు. అతని చేత ఉత్సవం జరిపించాడు. అతను కూడా దొరికి ఉండకపోతే కాకా మహాజనియే సంకీర్తనకి నిలబడవలసి వచ్చేది. దాసగను రచించిన రామనవమి ఆఖ్యానం అతనికి కంటత వచ్చు. 3వ సంవత్సరం బాలాబువ్వ సతార్కర్యే ఆ సమయానికి షిరిడీకి వచ్చాడు. అది ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. సాయిబాబా కీర్తి విని బాలాబువ్వ సతార్కర్ మనసులో ఆయన్ని దర్శించాలన్న కోరిక కలిగింది. అయితే వెళ్ళడానికి తోడు కావాలి కదా, అదెలా లభిస్తుందన్న చింత పట్టుకునింది అతనికి. బాలాబువ్వ స్వతహాగా హరిదాసు. సతారా దగ్గరుండే అతని స్వస్థానం. అయితే అప్పుడు అతను ముంబైలోని పరాల్ అనే చోట ఉన్నాడు. సతారా జిల్లాలో బిర్హడ్ సిద్ధ కవాటే అనే పేరు గల దేవస్థానము ఒకటి ఉంది. బాలాబువ్వ అక్కడ రామనవమికి ప్రతి ఏటా హరికథ చెప్పేవాడు. ఆషాఢ ఏకాదశి, చైత్రమాసంలోని శ్రీరామనవమి ఈ 2 వార్షిక ఉత్సవాలతోనూ బాలాబువ్వకి సంబంధం ఉంది. రాజశాసన పత్రం ప్రకారం దేవుడి ఖర్చు నిమిత్తం 124 రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు కాబడేది. సరే, ఆ 2 ఉత్సవాల కోసం బాలాబువ్వకి ఇచ్చే సంభావన 32 రూపాయలుండేది. అయితే ఆ ఏడాది కవాటే గ్రామంలో కలరా వచ్చి గ్రామస్తులకు కఠిన పరిస్థితి వచ్చింది. గ్రామం ఖాళీ అయిపోయింది. శ్రీరామనవమి ఉత్సవం ఆగిపోయింది. ఆ ఉత్సవానికి మరుసటి సంవత్సరం రమ్మని బువ్వాకి ఉత్తరం వచ్చింది. సారాంశం: రాముడి సేవ తప్పిపోయింది. సంభావన కూడా అక్కడికక్కడే ఆగిపోయింది. షిరిడీ వెళ్ళడానికి అవకాశం వచ్చింది. బాలాబువ్వ కాకాసాహెబ్ దీక్షిత్ని కలిశాడు. దీక్షిత్ బాబాకి గొప్ప భక్తుడు. అతను తలుచుకుంటే షిరిడీకి వెళ్ళాలన్న తన మనోగతం నెరవేరుతుంది. స్వామి కార్యం, స్వకార్యం రెండూ అవుతాయి అని ఆలోచించి అతను దీక్షిత్తుతో, ఈ ఏడాది మా వార్షికోత్సవం ఆగిపోయింది కాబట్టి బాబా దర్శనం చేసుకోవాలి, అక్కడ హరికథా సంకీర్తన చేయాలనిపిస్తుంది అన్నాడు. అందుకు బాబు సాహెబ్, సంభావన విషయంలో నిశ్చయం లేదు. అది ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది బాబా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సంకీర్తనకి కూడా ఆయన సమ్మతి అవసరం అన్నాడు. సంభాషణ జరుగుతూ ఉండగా కాకా మహాజని అనుకోకుండా అక్కడికి వచ్చాడు. సీడీ ప్రసాదం, విభూదులను పంచాడు. బువ్వాకి అది శకునంలా అనిపించింది. కాకా మహాజని అప్పుడే సీడీ నుంచి వచ్చి ఉన్నాడు. క్షేమ సమాచారాలను తెలుసుకొని అప్పుడు అతను తన ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, తరువాత దీక్షిత్తు బాలాబువ్వతో గొప్ప ప్రేమతో నేను బాబాని సమ్మతించమని అడుగుతాను. వారు సమ్మతించాక మీకు నిశ్చయంగా తెలియపరుస్తాను. నా ఉత్తరం రాగానే వెంటనే షిరిడీకి వచ్చేయండి. దారి ఖర్చులకు భయపడకండి. దానికోసం మీరే కష్టపడవద్దు. మనసులో ఏ శంక పెట్టుకోకండి అన్నాడు. సరే, తర్వాత దీక్షిత్ షిరిడీకి వెళ్ళాడు. బాబా అనుమతించారు. అప్పుడు బాలాబువ్వ షిరిడీకి వచ్చాడు. అతను కోరుకున్న విధంగా బాబా దర్శనమయ్యింది. సాయిబాబా కూడా రామనవమి ఉత్సవ వేడుకలను తమ సమక్షంలో బాలాబువ్వ చేత గొప్ప ప్రేమతోనూ ఆసక్తితోనూ చేయించారు. అనుకున్న పని గట్టెక్కిందని బాలాబువ్వ మనసులో ఆనందం చిందులు వేసింది. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కవాట్యలో 5 సంవత్సరాలకు గాని లభించేంత డబ్బు బాబా ఒక్క ఉత్సవంలో ఇచ్చారు. మరి బాలబువ్వకి అపారంగా ఆనందం కలగకుండా ఎలా ఉంటుంది? అతను బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సరే, తరువాత క్రీస్తు శకం 1913 తరువాత ఒకరోజు దాసగను షిరిడీకి వచ్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ బాబాకు విన్నపం చేసి వార్షిక ఉత్సవానికి అతనికి శాశ్వతంగా ఇప్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జన్మోత్సవం లెక్కలేనన్ని వాద్యాలు కలిగిన మధుర శబ్దాలతో, నామస్మరణ జయఘోషతో అత్యంత వైభవంగా జరుగుతుంది.
కడుపారా లభించే అన్న సంతర్పణలో అన్నం పెట్టి తృప్తిపరచడంలో గ్రామంలోని పేద పిల్లలకు ఆనందం కలుగుతూ ఉంటుంది. సమాధి మందిరపు మహాద్వారంలో మంగళవాద్యాల నాదంతో సాయి నామఘోష గొప్ప హర్ష ప్రకంపనలు రేకెత్తిస్తుండగా ఆకాశమంతా నిండిపోతుంది. గోపాలగుండుకు ఉత్సవం లేదా ఉరుసు గురించి స్ఫూర్తి కలిగినట్లే శిథిలమైన మసీదును అందంగా రూపొందించాలన్న కోరిక కూడా కలిగింది. మసీదు జీర్ణోద్ధరణ కూడా నిజంగా తన చేతే జరగాలని భక్తుడైన గోపాలగుండు నిశ్చయించుకొని ఆ పని కోసం రాళ్లు కూడా సిద్ధం చేయించాడు. అయితే జీర్ణోద్ధరణ యోగం గుండుకు లభించలేదు. బాబా రాళ్లను షిరిడీలోని గణపతి, శని శివాలయాల జీర్ణోద్ధరణ కోసం ఉపయోగించారు. కొద్ది కాలానంతరం మసీదుకు సంబంధించిన విశిష్ట కార్యం జరగటానికి మనసుకు నచ్చే యోగం కలిసి వచ్చింది. బాబా మనసులోని ఆ పని నానాసాహెబ్ చందోర్కర్ చెయ్యాలని, తరువాత నేలపై రాళ్లు పరిచే పనిని కాకాసాహెబ్ దీక్షిత్ చేయించాలని ఉండి ఉంటుంది. తరువాత అది అలాగే జరిగింది. మొదట బాబా అనుమతి అడిగి భక్తులు అలసిపోయారు. మహల్సాపతిని మధ్యవర్తిగా చేసుకున్నారు. అప్పుడు బాబా తన అనుమతి ఇచ్చారు. సరే, మసీదులో ఒక్క రాత్రిలో నేల మీద రాళ్ళు పరిచారు. ఆ మరునాటి నుంచి బాబా గద్దె మీద కూర్చోసాగారు. క్రీస్తు శకం 1911వ సంవత్సరంన సభామండపం తయారైంది. అయితే దానికోసం ఎంత ప్రచండ ప్రయాస, ఎంత ప్రయత్నం! నిజంగా అందరూ గజగజ వణికిపోయారు. ఆ పనికి కూడా అదే పద్ధతిలో, అదే రకమైన పరిస్థితుల్లో ఒకే రాత్రిలో భక్తులు కష్టపడి పూర్తి చేశారు. వాళ్ళు రాత్రిపూట ఎంతో ప్రయత్నంతో స్తంభాలను భూమిలో పాతటం, వాటిని పొద్దున్నే బాబా పీకివేయటం, భక్తులు మళ్ళీ అదన చూసి దానిలో రాళ్లు వేసి నింపటం. ఈ ప్రకారంగా భక్తులంతా అలసిపోయారు. అందరూ నడుం బిగించి పనిచేశారు. రాత్రినే పగలుగా చేసి ఎన్నో కష్టాలను సహించి తమ మనస్సులోని కోరికను నెరవేర్చుకున్నారు. అసలే ఆ ప్రాణంగం ఆరుబయట, అక్కడ కొద్దిపాటి ఖాళీ స్థలమే. సభా మండపానికి ఇది చాలా యోగ్యమైన ప్రదేశమని కాకా దీక్షిత్కి అనిపించింది. అందుకు అవసరమైనంత డబ్బును ఖర్చు పెట్టి 3 దూలాలు కలిపి త్రికోణాకారంలో ఉండేలా రచించిన ఇనుప స్తంభాలను తెప్పించి బాబా చావడికి వెళ్ళిన సమయంలో ఈ పని చేశారు. భక్తులు రాత్రిని పగలుగా చేసి అతి ప్రయాసతో స్తంభాలు పాతటము, చావడి నుంచి తిరిగి రాగానే బాబా వాటిని పీకి పారేసే ప్రయత్నం చేయటము జరిగేది. ఆ సందర్భంలో ఒకసారి బాబా విపరీతంగా కోపించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. ఆ సందర్భంలో ఓసారి బాబా విపరీతంగా కోపించారు. ఓ చేత్తో ఆయన తాత మెడ పట్టుకున్నారు. రెండో చేత్తో ఒక స్తంభాన్ని కదిలిస్తూ పీకడానికి ప్రయత్నించారు. కదిలించి దాన్ని వదులు చేశారు. తాత తల మీదున్న టోపీని లాగేశారు. అగ్నిపూలను మండించారు. కోపంతో దాన్ని గుంటలో పడేశారు. అప్పుడు ఆయన కళ్ళు కనకనమనే అగ్నిగోళంలో ఘోరించారు. వాటిని ఎవ్వరు చూడగలరు? అందరి ధైర్యము సడలిపోయింది. అప్పుడు బాబా వెంటనే తమ జేబులో చెయ్యి పెట్టి బయటికి ఓ రూపాయి తీసి దాన్ని కూడా అందులోనే విసిరేశారు. అంతెందుకు, దాన్నే సంహారముగా చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ శరణాశరత్ బాబూజీ కి కృప. అప్పుడు ఆయన కళ్ళు కనకనమండే అగ్నికోణాల్లా గోచరించాయి. వాటిని ఎవరు చూడగలరు? అందరి ధైర్యం సడిలిపోయింది. అప్పుడు బాబా వెంటనే తమ జేబులో చెయ్యి పెట్టి బయటికి రూపాయి తీసి దాన్ని కూడా అందులోనే విసిరేశారు. అంతెందుకు, దాన్నే సుముహూర్తంగా చేశారు. తిట్లని, శాపనార్థాలన్నీ వర్షించారు. తాత్యా కూడా ఏమిటి ఈ దుస్థితి, ఎందుకిలా జరుగుతుంది అని మనసులో ఎంతో కలవరపడ్డాడు. ఇది ఎందుకిలా జరుగుతుందో, ఏమిటి అపశకునాలు, తాత్యాపాటలకు వచ్చిన ఈ కష్టాన్ని ఎవరు నివారిస్తారు అని గ్రామస్తులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. మొదట బాగోజీ షిండే ధైర్యం చేశాడు. మెల్లమెల్లగా ముందుకి జరిగాడు. అతను కూడా ఆయన చేతికి చిక్కాడు. బాబా అతన్ని ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. మాధవరావు కూడా ఆయన చేతికి చిక్కాడు. అతను కూడా ఇటుక దెబ్బల ప్రసాదం రుచి చూశాడు. మధ్యవర్తిత్వం చేద్దామని పోయిన వాళ్ళందరికీ బాబా దెబ్బల ప్రసాదమిచ్చారు. ఇక ఇప్పుడు బాబా ముందుకెవరు వెళ్తారు, తాత్యాన్ని ఎలా విడిపించాలి అన్న ఆలోచనతో గ్రామస్తులు తలలు బద్దలు కొట్టుకొన్నారు. అలా చూస్తుండగానే బాబా కోపం తగ్గుతూ వచ్చి శాంతించింది. వెంటనే బాబా దుకాణదారుని పిలిపించారు. జరీ అంచున్న తలపాగా తెప్పించారు. దాన్ని తామే స్వయంగా తాత్యా తలపై పెట్టారు. అతనికి సంభావన, రాజులు లేదా సర్దార్లు కరుణతో ఇచ్చే తలపాగా, వస్త్రాలు ఇత్యాది బహుమానాలు ఇచ్చారు. ఈ కోపానికి కారణం ఏమిటి? తాత్యా మీద ఈ అరుపులు దేనికోసం? బాబా కేకలు, పెడబొబ్బలు ఎందుకు పెట్టారు? ఆయనకి ఎందుకు కోపమలా పెచ్చుమీరిపోయింది? చూస్తుండగానే ఒక్క నిమిషంలో మళ్ళీ ప్రసన్న చిత్తులెలా అయ్యారు? ఇదంతా గ్రామస్తులకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అందుకు కారణం ఏమిటో పిసరంత కూడా నిశ్చయంగా ఎవరికి అంతుబట్టలేదు. బాబా ఒక్కోసారి ప్రశాంతంగా ఉంటారు. ప్రేమగా కబుర్లు, విశేషాలు చెప్తూ ఉంటారు. ఒక్క క్షణమైనా కాకముందే ఉన్నట్లుండి నిష్కారణంగా కోపంతో మండిపడతారు. సరే, అలా ఉంటాయి బాబా సంగతులు. ఒకటి చెప్తుంటే మరోటి గుర్తొస్తూ ఉంటుంది. ఏది చెప్పాలో ఏది మానాలో నాకు తెలియటం లేదు. అందులో భేదబుద్ధి చూసి వ్యవహరించటం మంచిది కాదు. నా ఇష్టాలు కూడా నేను చూడలేను. సందర్భానుసారం నాకు గుర్తొచ్చిన కథలు వినటంపై శ్రోతలకున్న ఇచ్ఛను నెరవేరుస్తాయి. సాయిబాబా హిందువా లేక ముస్లిమా అన్న విషయము, గతంలో జరిగిన విశేషాల గురించిన వర్ణనను వృద్ధుల నుంచి విన్న ప్రకారం రాబోయే అధ్యాయంలో నాకు తోచిన విధంగా చెప్తాను. దక్షిణమిషతో డబ్బు తీసుకుని దాన్ని మందిర జీర్ణోద్ధరణ కోసం బాబా ఎలా ఖర్చు పెడతారో, దౌతి ఖండాలుగా చేసి శరీరాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారో, ఇతరుల కోసం ఎలా శ్రమ పడతారో, భక్తుల సంకటాలను ఎలా తప్పిస్తారో అదంతా రాబోయే అధ్యాయంలో స్పష్టమవుతాయి. శ్రోతలకు సంతోషం కలుగుతుంది. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషుల ప్రేరణ చేసిన భక్త హేమట్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని రామజనన ఉత్సవాది కథనం అనే పేరుగల 6వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. 7వ అధ్యాయం వివిధ కథల నిరూపణ, రకరకాల విశేషాల వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన కథను అనుసంధానము చేసుకుంటూ దాన్ని మనసులోకి తెచ్చుకుందాం. దేవాలయాల జీర్ణోద్ధరణ అంటే బాబాకెంతో ఇష్టం. ఇతరులకి ఉపకారం చేసే విషయాలలో ఆయన ఎంతో కష్టపడేవారు. తమ భక్తులను ఎంతో బాగా చూసుకునేవారు. తమ దేహాన్ని శ్రమ పెట్టుకునేవారు. భక్తుల దుఃఖాన్ని కూడా సహించేవారు. సమాధితో సహా ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని ఆత్మస్వరూపంలో
లీనం చేయటము. ఇది యోగంలోని 8వది. చివరిది ఆయన మెట్టు. ధౌతి ఖండయోగము మొదలైన ప్రయోగాలు చేసేవారు. చేతులు, పాదాలు, తల వేరుగా చేసి తరువాత వాటిని మునుపటిలాగానే కలిపేసేవారు. ఆయన్ని హిందువు అందామా అంటే ఆయన ముస్లింలా కనిపించేవారు. ముస్లిం అని అందామా అంటే చక్కని గుణాలతో యుక్తుడైన హిందువులా అగుపించేవారు. అలాంటి ఆ అసాధారణ అవతారాన్ని ఏ విద్వాంసుడు మాత్రం వర్ణించగలడు? బాబా హిందువా లేక ముస్లిం జాతికి చెందినవారా అనేది కొంచెం కూడా అంతుపట్టని విషయం. ఆయన వ్యవహరించే తీరు ఇరుపక్షాలతోనూ సదా సర్వదా ఒకేలా ఉండేది. హిందువుల శ్రీరామనవమి పండుగను సభామండపంలో ఊయల కట్టించి కథా సంకీర్తనలతో సహా స్వయంగా తామే జరిపించేవారు. ఎదురుగా ప్రాంగణంలో ఊయల కట్టబడి ఉండగా రామ సంకీర్తనను చేయించేవారు. అదే రాత్రి ముస్లింలకు సందెలు అరగతీసిన చందనము, వాటి చిన్న చిన్న ముక్కలను ఒక పళ్ళెంలో పెట్టుకొని దాన్ని మేళతాళాలతో గ్రామంలో ఊరేగింపు జరపటము. తర్వాత మసీదులో ఉన్న గూడులోనూ గోడ మీద చేతులతో తట్టటము. ఈ ఆచారాన్ని అమీర్ సర్కార్ అనే గొప్ప బాబా భక్తుడు ఉరుసు రోజున ప్రారంభించాడు. అది ఇప్పటికీ కూడా రామనవమి ఉత్సవం నాటి రాత్రి షిరిడీలో జరుగుతుంది. ఉత్సవ ఊరేగింపు అనుమతించేవారు. తగు సంఖ్యలో ముస్లింలను పోగై గొప్ప సమారంభములతో సందెల్ ఊరేగింపు జరిపేవారు. ఈ ప్రకారంగా ఆయన ఆ రెండు ఉత్సవాలను ఆనందంతో ఒకేలా జరిపించేవారు. రామనవమి రోజు వచ్చిందంటే కుస్తీలు పట్టించేసి గుర్రాలు, కంకణాలు, తలపాగాలను భారీగా బహుమతులుగా ఇచ్చేవారు. గోకులాష్టమి పండుగ వచ్చిందంటే గోపాలకాల జరిపించేవారు. గోకులాష్టమి ఉత్సవము ఇంకా ఇతర ఉత్సవాల చివర భోజనాలు, ఆటలు మొదలైన వాటిని సమారంభంతో చేయటము. అలాగే ముస్లింల పండగ వస్తే నమాజు చదవటానికి అభ్యంతర పెట్టేవారు కాదు. ఓసారి మొహరం పండుగొచ్చింది. కొందరు ముస్లింలను మసీదులోకొచ్చి ఇలా అన్నారు: శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఒకసారి మొహరం పండుగ వచ్చింది. కొందరు ముస్లింలు మసీదులోకి వచ్చి ఇలా అన్నారు: ఒక తాంబోతు మొహరం రోజున హుస్సేనుల శవపేటికలకు ప్రతీకలుగా చేసిన ప్లీర్ ఊరేగింపును చేసి గ్రామంలో ఊరేగించమంటారా? బాబా అనుమతి ఇచ్చిన వెంటనే తాబూతు తయారు చేసి దాన్ని 4 రోజులు ఉంచారు. 5వ రోజున గ్రామస్తులు దాని కిందకి దించారు. అయితే బాబా మనసుకి వీటి వల్ల సుఖము లేదు, దుఃఖము లేదు. ఆయన చెవులు కుట్టించుకుని ముస్లిం అందామా అంటే ఆయన చెవులు కుట్టబడి ఉండేవి. హిందువు అందామా అంటే సుమతి శిశనం అంటే పురుష జనేంద్రియ తవచ్చను ఛేదించే ముస్లిములను ఒక విధి చేయబడి ఉండేది. అలా బాబా పావన అవతారం హిందువా ముస్లిమా కానిది. ఆయన హిందువు అందామంటే ఆయన నిరంతరం మసీదులో ఉండేవారు. ముస్లిం అందామంటే మసీదులోనే అహోరాత్రులు అగ్ని ప్రజ్వలిస్తూ ఉండేది. మసీదులో పిండి విసరడం, గంట నివాదనాలు, శంఖారావాలు, అగ్ని సంతర్పణ, అగ్నికి అన్నాన్ని ఆహుతిగా ఇచ్చి తృప్తిపరచడం ఇవి ముస్లింలకు ఎలా ఉంటాయి? మసీదులో నిరంతరము భజన, అన్న సంతర్పణలు, జనులకి భోజనం పెట్టి
తృప్తిపరచడం, జరిపే మసీదులో ఆ- ఆర్ఘ్యం ఇచ్చే దేవాదేవతలకు సుగ సుగంధభరితమైన జలం అర్పించడం, అలాగే ఇవ్వడం, తమ చరణాలను పూజించనివ్వడము, ఇవన్నీ ముస్లింలు చేస్తారా? ఆయన అన్నది మేడ్చల్ విదేశీ లేదా యువ యువజాతి వారి గురించి సాధారణంగా ఉపయోగించే శబ్దం. జాతి అని ఒకవేళ అందామా అంటే ఉత్తమోత్తములైన బ్రాహ్మణులు ఆయన్ని పూజిస్తూనే ఉండేవారు. అగ్నిహోత్రాలు ఉదయము సంధ్యాకాలము అగ్నికి శాస్త్రోక్తంగా హోమం చేసి అగ్నిని నిరంతరము ప్రజ చేయడమనే వ్రతాన్ని పాటించే అత్యంత శ్రేష్ఠులుగా గుర్తింపబడిన బ్రాహ్మణులు తమ ఆచారాలపై ఉన్న అభిమానాన్ని వదిలేసి సాష్టాంగపడుతూ ఉండేవారు. అలా ఆశ్చర్యచకితులైన ప్రజలు ప్రత్యేకంగా అనుభవాన్ని పొందడం కోసం వచ్చిన వారు కూడా అలాగే ప్రవర్తించేవారు. దర్శనం అయిన తరువాత అందరూ మూగబోయేవారు. అరే, నిరంతరము శ్రీహరిని శరణన్న వారిని హిందువా అనో లేదా ముస్లిమా అనో ఎలా అనగలం? ఆయన శూద్రులు గాని అతిశూద్రులు గాని లేదా జాతి లేనివారు కాని అయితే మాత్రం ఏం జాతి అనేది అణిమాత్రము కూడా కొనమాలము కాదు. దేహాభిమానం వదిలేసి హిందువులని ముస్లిములని అందరినీ సమానంగా చూసేవారికి జాతుల భేదభావం ఉండదు. ఆయన ఫకీరుల పక్కిలో కూర్చుని మాంసాహారం తినేవారు. అథవా సందర్భానుసారం చేపలు వైరాగా తినేవారు. తాము తినే ఆహారంలో కుక్కలు మూతి పెట్టినా సరే ఆయన మనసుకి అసహ్యం కలిగేదే కాదు. రాబోయే సంవత్సరం ఒకవేళ క్షామ వస్తే తగు మాత్రం ధాన్యం నిలవ ఉండాలని ప్రస్తుతపు సంవత్సరములో రైతులు గోనె సంచుల్లో ధాన్యాన్ని నింపి కట్టి పెట్టారు. అదేవిధంగా అయ్యింది. బాబా పోగు చేసిన గోధుమ బస్తాలు పని మసీదులో విసరడానికి ఓ తిరగలి ఉండేది. చెరుక్కోవడానికి చేటలుండేవి. సంసారం నడపడానికి ఏ కొరత ఉండేది కాదు. సభామండపంలో నవనవలాడుతున్న పచ్చందనంతో కళకళలాడే అందమైన తులసి కోట ఉండేది. అలాగే అత్యంత శుభ చిహ్నాలతో లతలతో చెక్కబడ్డ రథము. దీన్ని ఇందూరా నుంచి గుండుల నిండా ప్రేమ నింపుకున్న భక్తులు బాలాసాహెబ్ రేగే, దాజీ సాహిబు అవస్థి మొదలైన వారు ఉత్సవం రోజున గ్రామంలో ఊరేగించడం కోసమని సంస్థానానికి సమర్పించారు ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణు. పూర్వం సంపాదించుకున్న పుణ్యం ఏదో ఉండటం వల్లే అలాంటి అందమైన సద్వస్తువుతో అంటే సాక్షాత్తు పరమేశ్వరుడితో కలయిక అయ్యింది. అందుకే దాన్ని హృదయమనే బుట్ట లేదా పేటికలో అలా సంగ్రహించి పెట్టుకుంటే చనిపోయే వరకు ఏ లోటు అనిపించదు. పూర్వజన్మలో చేసుకున్న గొప్ప సౌభాగ్యం వల్ల సాయిబాబా చరణారవిందాలు చేతికందాయి. అలసి సొలసిన మనసుకి ఒకంత శాంతి, అజ్ఞానాంధకార కుంభవృష్టిలో తడిపే సాంసారిక చింతల నుంచి శాశ్వత ముక్తి లభించాయి. ఎంత సుఖ సంపన్నులమైనప్పటికీ ఈ శ్రీ సాయి సమర్థులతో సహజీవనం నుంచి లభించే సుఖం మళ్ళీ ఏ రకంగానూ తిరిగి రాదు. నేనా సుఖాన్ని అనుభవించి ధన్యుణ్ణయ్యాను. ఆత్మానందము, ఏకాగ్రతలతో పరిపూర్ణులై మానవ హృదయ బృందావనాలను రాగరంజితం చేసే సాయిని నేనేమని వర్ణించను. ఆయన పాదాలను ఆశ్రయించిన వారిని ఆయన తమ స్థానంలో కూర్చోపెట్టారు. కూర్చోవటం కోసం జింక చర్మాన్ని ఉపయోగించేవారు, చేతిలో సన్యాసుల దండాన్ని పట్టుకునేవారు, తపశ్చర్యనాచరించేవారు, హరిద్వారం ఇత్యాది తీర్థాల్లో ఉండేవారు, భిక్ష చేసి
కడుపు నింపుకునే గోసావీలు, ఐహికాన్ని పూర్తిగా త్యజించిన చతుర్దాశ్రమి సన్యాసులు, సంసార బంధనాలను వదిలేసిన త్యాగులు, ఉదాసి గోసావీల్లో ఒక పందాల లాంటి సర్వులు బాబా వద్దకు వచ్చేవారు. బాబా హాయిగా మాట్లాడుతూ, తిరుగుతూ, నవ్వుతూ ఉండేవారు. ఆయన నాలుకపై నిరంతరం అల్లా మాలిక్ అనే మాటలు నాట్యం చేస్తూ ఉండేవి. ఆయనకి వితండవాదాలు నచ్చేవి కావు. ఆయన వద్ద ఎప్పుడూ సటక బెత్తం ఉండేది. ఆయనకి కఠిన నియమాలను ఆచరించటం అంటే చాలా ఇష్టం. ఆయన సెమి మనోవికారాలు శాంతి చెందినవారు. దాంతి తమ జ్ఞానేంద్రియాల, కర్మేంద్రియాల మీద ఆధిపత్యం సంపాదించినవారు. ఆయన వాణి పూర్ణ వేదాంతపు గుబాళింపుల సౌరభాలు వెదజల్లేది. చివరి వరకు బాబా గురించిన పూర్తి వివరాలు ఎవరికీ అంతుపట్టలేదు. శ్రీమంతుడు కానీ, దరిద్రుడు కానీ అందరితోనూ ఆయన ఒకేలా సమానంగా వ్యవహరించేవారు. లక్ష్మీపుత్రుడు కానీ, బికారి కానీ ఇద్దరిపై అక్కడ ఒకేలాంటి సమదృష్టి ఉండేది. ప్రతివారి మంచి చెడు కర్మలు, అలాగే వారి మనస్సుల్లోని మర్మాలు ఆయనకు తెలిసి ఉండేవి. వాటి చిహ్నాలని, అంతరార్థాన్ని చెప్పి ఆయన భక్తులను ఎంతగానో ఆశ్చర్యచకితులను చేసేవారు. ఆయన జ్ఞాననిధి. అయితే అజ్ఞానం అనే వేషం వేసుకునేవారాయన. మాన సన్మానాల కోసం ప్రాకులాడటం అంటే ఆయనకు గొప్ప కష్టంతో కూడుకున్న పని అనిపించేది. సాయిబాబా లక్షణాలు అలా ఉండేవి. మానవ శరీరమే అయినప్పటికీ ఆయన పనులు అపూర్వంగా దైవానికి సంబంధించి ఉండేవి. షిర్డీలో అందరికీ ప్రత్యక్షంగా ఈయన దైవమే అన్న భావన ఉండేది. ఏం చమత్కారం బాబాది! పామరుణ్ణైన నేను దాన్ని ఎంతని వర్ణించగలను? శిథిలమైన దేవాలయాలను బాబా అపారంగా జీర్ణోద్ధారణ చేయించారు. షిరిడీలో తాత్యా పాటిల్ చేత శని, గణపతి, శివపార్వతులు, మారుతి, గ్రామదేవతల స్థితిని పునరుద్ధరింపజేశారు. భక్తుల నుంచి దక్షిణ నిమిత్తంలో తాము తీసుకునే డబ్బుల్లో కొంత భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించి కొంత డబ్బును తిరిగి భక్తులకే ఇచ్చేసేవారు బాబా. కొందరికి ప్రతిరోజు 30 రూపాయలు, కొందరికి 10, 15, 50 ఇలా తమ మనస్సుకు తోచినట్లు గొప్ప సంతోషంతో పనిచేస్తుండేవారు. అది ధర్మంగా వచ్చిన డబ్బు. దాన్ని పుచ్చుకున్న భక్తులకి కూడా అలాంటి పూర్ణ విశ్వాసం ఉండేది. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేయాలనుకునేవారు. బాబా కూడా వాళ్ళ డబ్బుని సత్కార్యాలకు వినియోగించాలన్న కోరికే ఉండేది. బాబా దర్శనంతో ఎందరో తటస్థులయ్యారు, ఎందరో దుష్టులు శిష్యులయ్యారు, ఎందరో కుష్ఠురోగం పోయింది, ఎందరో అభిష్టాలు నెరవేరాయి. అంజనం గాని, ఆకు రసాలు గాని పెట్టుకోకుండా ఆయన పట్ల ఎందరో అందులకు కంటిచూపు వచ్చింది. ఎందరికో కుంటి వాళ్ళకి బాబా పాదాలను ఆశ్రయించగానే నడక వచ్చింది. బాబా మహిమ అద్భుతం. అది ఎవరికి అంతుపట్టనిది. ఆయన దర్శనం కోసం అపరిమితంగా అన్ని చోట్ల నుంచి అసంఖ్యాకంగా యాత్రికులు రాసాగారు. అక్కడే దుని సమీపంలో ఆయన మలమూత్ర విసర్జన చేసేవారు. బాబా ఒక్కొక్కసారి స్నానం చేసేవారు, ఒక్కొక్కసారి చేసేవారు కాదు. బాబా నిరంతరం ధ్యానస్థులై ఉండేవారు. బాబా వస్త్రధారణ మొదట్లో తలకి మంచి ధవళ వస్త్రపు తలపాగా, నడుముకు తెల్లటి దోవతి, ఒంటికి చొక్క, అంతే. ప్రారంభంలో సాయిబాబా గ్రామంలో వైద్యం కూడా చేసేవారు. మళ్ళీ మళ్ళీ పరీక్షించి మరీ మందు ఇచ్చేవారు. ఆయన హస్తవాసి చాలా మంచిదవటంతో ఆయన గొప్ప వైద్యులని ప్రసిద్ధి చెందారు. ఒకసారి ఓ భక్తునికి కళ్ళు వాసి ఎర్రబడినాయి, కనిగుడ్లు అగ్నిగోళాలయ్యాయి. షిరిడీలో వైద్యులు దొరకలేదు. భక్తుడు అమాయకుడు.
భావార్థి తన కళ్ళని బాబాకి చూపించారు. అతను వెంటనే బాబా జీడి గింజలను నూరి ముద్దను తయారు చేశారు. అలాంటి కళ్ళ నొప్పికి కొందరు ఒక పొల్లతో సురుమా పెడతారు, కొందరు ఆవు పాలతో తడిపిన బట్టని లేదా దూదిని కళ్ళపై పెడతారు, కొందరు చల్లని కర్పూరం బిళ్ళలను పెడతారు, కొందరు అంజనం కాటుక పెడతారు. అయితే బాబా పద్ధతే వేరుగా ఉండేది. ఆయన స్వయంగా తమ చేత్తో జీడి గింజలను నూరి ఒక్కొక్క ముద్ద తీసుకొని ఒక్కొక్క కంటిలో బాగా నింపి పెట్టారు. దానిపై బట్టతో కట్టు కట్టారు. మర్నాడు కళ్ళును కట్టి విప్పి పైన నీటిని ధారగా పోశారు. కళ్ళలో వాపంతా పూర్తిగా తగ్గిపోయి కనుపాపలు స్వచ్ఛం అయ్యాయి. కళ్ళు సున్నితమైన భాగం అయితే జీడి గింజలతో కనుపాపలు అసలు మండనే లేదు. జీడి గింజలతో కంటి రోగం పలాయనం చిత్తగించింది. బాబాతో ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. బాబాకు దౌతి వంటి యోగ ప్రక్రియలు తెలిసి ఉండేవి. లోకల దృష్టిని తప్పించుకొని ఆయన ఏకాంత స్థలానికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు తమ ప్రేగులను కక్కి బయటకు తీసి కడిగి ఆరబెట్టేవారు. మసీదు నుంచి బావి ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో కొంచెం ముందర ఒక మర్రి చెట్టు ఉండేది. దానికి కూడా అవతల మరో బావి ఉండేది. అక్కడికి 2 రోజులకొకసారి బాబా వెళ్తుండేవారు. మిట్ట మధ్యాహ్నం మండు టెండలో అక్కడ ఎవరూ లేని సమయం చూసి బాబా స్వయంగా బావి నుంచి నీరు తోడి మొహము అది కడుక్కునేవారు. సరే, అలాంటి ఓ సందర్భంలో ఆయన స్నానం చేసి కూర్చొని గబగబా తమ ప్రేగులను తీసి అక్కడ వాటిని కడగసాగారు. మేకను కోసిన తర్వాత కసాయివాడు దాని ప్రేగులను లోపల నుంచి బయటకు తీసి కడిగి చక్కగా స్వచ్ఛం చేసి ఒకదానిపై ఒకటి చుట్టగా చుట్టి పెడతాడు. అదేవిధంగా బాబా తమ ప్రేగులను తీసి లోపల బయట శుభ్రంగా కడిగి జామ చెట్టు మీద ఆరేసి లోకులను ఎంతో ఆశ్చర్యచకితుల్ని చేసేవారు. ఆయన ఈ స్థితిని కల్లారా చూసిన వారిలో కొందరు ఇప్పటికీ షిరిడిలో ఉన్నారు. వారు నిజంగా ఈయన ఓ గొప్ప మహనీయుడే అనేవారు. ఆయన అప్పుడప్పుడు ఖండయోగం చేసేవారు. అప్పుడు ఆయన తమ కాళ్ళు చేతులను వేరు చేసేవారు. అప్పుడు మసీదులో అక్కడక్కడ ఆ అవయవాలు విడివడి పడి ఉండేవి. బాబా దేహం ముక్కలు ముక్కలైన ఆ అతి భయానక దృశ్యాన్ని చూడటం కోసం అసంఖ్యాక ప్రజలు పరుగున వచ్చేవారు. అయితే వారికి బాబా అప్పుడు అఖండంగా కనిపించేవారు. ఒకసారి ఆ విధంగా ఉండటం చూసిన ఓ వ్యక్తి ఎంతో భయపడ్డాడు. మసీదులో ప్రతి చోట అన్ని మూలల బాబా శరీరంలోని ముక్కలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి అయిపోయింది. దగ్గరలో ఎవరూ లేరు. ఎవడో దుష్టుడు బాబాను హతమార్చాడేమో. ఈ అత్యాచారం ఎవరు చేసి ఉంటారు? ఎవరికి చెప్పాలి అలా చెప్తే నేనే ప్రమాదంలో పడతాను అన్న ఆలోచన మనసుకు వచ్చి అతను బయటకు పోయి కూర్చున్నాడు. ఇది బాబా యోగ సాధన అయి ఉంటుందని అతడు కల్లో కూడా అనుకోలేదు. బాబా దేహం ఇలా చిన్నాభిన్నమవటం చూసి అతని గుండెలు భయంతో దడదలాడాయి. ఎవరితోనైనా ఈ విషయం తెలియజేయాలని అతని మనసుకి ఎంతగానో అనిపించింది. అయితే మొదటగా ఈ సమాచారం ఇచ్చిన వాణ్ణి తనేనని, తన మీద నేరం మోపబడుతుందేమోనని ఇతరులకెవరికైనా చెప్పటానికి అతను ధైర్యం చేయలేదు. మనసులో రకరకాల ఆలోచనలు ముప్పిరుకొనగా ఆ వ్యక్తి మళ్ళీ లోపలికి వెళ్ళి చూశాడు. అప్పుడు అతనికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. అంతకు ముందు చూసినదంతా అదృశ్యమైపోయింది. బాబా తమ స్థానంలో హాయిగా స్వస్థంగా కూర్చొని ఉన్నారు. ఇది కళ నిజమా అని అతడు విస్తుపోయాడు. ఈ యోగము, ఈ దౌతి, వీటిని బాబా తమ బాల్యం నుంచి ఆచరిస్తూ ఉండేవారు. వారి ఈ యోగ స్థితి అగమ్య గతి ఎవరికీ అర్థమయ్యేవి కావు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।